ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 మంది తెలుగు పండితులతో పాటు మాతృభాష రంగంలో ప్రావీణ్యం గల వారిని ఘనంగా సత్కరించారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అందించారు. మాతృభాష వైభవం, తెలుగు విశిష్టత, ఆవశ్యకత, సమాజ వికాసానికి దోహదపడే తీరుతెన్నులను ముఖ్య అతిథులు వివరించారు. తెలుగు ఉగాది పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మచిలీపట్నం డివిజన్లోని తెలుగు టీచర్లందరికీ కూడా సన్మానం చేయడం అనేది చాలా ముదావహం. తెలుగును ప్రోత్సహించాలి, తెలుగును గౌరవించాలి, తెలుగు వారందరూ కూడా తెలుగులో మాట్లాడాలి అనే దానికి ఇవాళ అప్సా ఆధ్వర్యంలో నాంది ప్రస్తావన ఉంది. తెలుగులో బ్రహ్మాండంగా ఇక్కడ టీచర్లు ఎవరైతే విద్యార్థులు మరి బాగా చదివిస్తున్నారో అటువంటి వాళ్ళు గుర్తించి వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి తెలుగు టీచర్లు అందరూ కూడా సన్మానించడం అనేది ఒక మంచి నిర్ణయం. ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో అనేక మంది పేద విద్యార్థులకి చదువులు అందిస్తూ తెలుగును ప్రోత్సహించాలి. ఈ తెలుగు ఉగాదిలో మనంతా కూడా పండుగ చేసుకోవాలని ఈ రోజున ఇక్కడ అందరినీ కూడా దాదాపు 30 మంది తెలుగు టీచర్లు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పురప్రముఖులందరూ కూడా ఆహ్వానించి మంచి కార్యక్రమాలు చేసింది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అభినందన. ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయులందరినీ సన్మానించాలి అనేటటువంటి తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి దాదాపుగా 30 మంది తెలుగు ఉపాధ్యాయులు రావడం జరిగింది. అలాగే ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వివిధ సేవా రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైన వారిని కూడా సన్మానించాలని చెప్పి మేము ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం జరిగింది. తద్వారా ఈ యొక్క తెలుగు వైభవాన్ని పునరాంకితం కావాలని చెప్పి, అలాగే తెలుగు పట్ల, తెలుగు భాష పట్ల మక్కువని ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చెప్పి, అంతరించిపోతున్న తెలుగుని కాపాడుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మచిలీపట్నం ప్రజానికానందరికీ కూడా పరాభవ ఉగాది నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరైతే తెలుగు పండిట్స్గా పాఠశాలలో పనిచేస్తున్నారో, తెలుగు అంటే ఉగాది, ఉగాది అంటే సంస్కృతి, ఆ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బ్రిగేడ్ స్కూల్ మచిలీపట్నంలో ఈ రోజున 40 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణము రేపు రాబోయే భవిష్యత్తు తరాల వారికి మన సంస్కృతి, వారసత్వము, భాషని తీసుకు వెళ్ళగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు మాత్రమే అని విశ్వసించి వారికి గురుతరమైనటువంటి బాధ్యతను అప్పగించి వారికి సత్కార కార్యక్రమం చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మచిలీపట్నం డివిజన్ ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో తెలుగుని అభ్యసిస్తూ, తెలుగుని చెబుతూ, తెలుగుని ప్రమోట్ చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి నేటి తరానికి తెలుగు యొక్క ప్రాశస్యాన్ని తెలియజేసే భాగంలో వారు చేస్తున్నటువంటి కృషికి మెచ్చుకుంటూ ఒక ఘనమైనటువంటి సత్కారాన్ని, పరాభవనామ సంవత్సరాన్ని వారికి ఉగాది పురస్కారం 2026గా ప్రకటిస్తూ వారికి ఘనంగా సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు ది బ్రిగేడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్యాంపస్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక 40 మంది తెలుగు ఉపాధ్యాయులకి సత్కారం చేసుకోవడం మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.